ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అని అయితే అనుకుంటున్నాను. మేమైతే బాగున్నాము. ఈరోజు ఒక ప్రపంచమే గర్వించదగ్గ విషయం అయితే జరిగింది. ఈరోజు మార్చి 19వ తారీఖు 2025 సంవత్సరం. ఈరోజు ఏకుంజామున అమెరికా దగ్గర ఫ్లోరిడాలో సముద్రంలో ల్యాండ్ అయిన సంగతి సునీత విలియమ్స్ గారిని అయితే అంతరిక్షం దగ్గర నుంచి స్పేస్ క్రాఫ్ట్ ఏదైతే ఉందో సముద్రంలో దించి అక్కడి నుంచి ఆమెనైతే భూమి మీదకి అయితే తీసుకొచ్చారు. నాకు చాలా సంతోషం వేసింది. 9 నెలల క్రితం అక్కడికి వెళ్ళి వారం రోజులు పరిశోధన కోసం అంతరిక్షంలోకి వెళ్ళి 9 నెలల పాటు అక్కడ చాలా స్ట్రగుల్స్ అయితే అనుభవించి ఉంటారు. ఏమేమి అనిపించారు అనేది మనకైతే క్లియర్గా తెలియదు. కానీ నాకు తెలిసినంతలో కొంత వీడియో పరంగా మాట్లాడదాము. మన వ్యూవర్స్కి, సబ్స్క్రైబర్స్కి కొంత తెలియజేసినట్టుగా ఉంటుంది. నేను ఆ ఫీలింగ్ని ఎలా ఫీల్ అయ్యాను అనే విధానం తెలుపుదామని చెప్పి నేను ఒక చిన్న వీడియో అయితే చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. అంతరిక్ష పరిశోధనా సంస్థ అయిన నాసా వారు మాత్రం చాలా పర్ఫెక్ట్గా స్పేస్కి సంబంధించిన ఆ క్రాఫ్ట్ ఏదైతే ఉందో అదే రాకెట్ అనుకోవచ్చు, అంతరిక్ష రాకెట్ అనుకోవచ్చు. అది సాధారణంగా మనం ఎక్కువగా గమనించేది మనం భూమిపై నుంచి ఆకాశంలో పంపించేది, చంద్రుడి మీద పంపించేది, లేదంటే అంతరిక్షం మీద పంపించేది మనం ఎక్కువగా ఇంట్రెస్ట్గా చూస్తుంటాము. కానీ ఇదైతే నేనైతే అంతకుముందు ఎప్పుడు భూమి మీదకి దిగేది అంత ఇంట్రెస్ట్గా చూడలేదు. అంతకుముందు కల్పనా చావ్లా గారు అయితే దిగేటప్పుడు అది క్రాఫ్ట్ బ్లాస్ట్ అయిపోయి ఆమె అయితే చనిపోయింది, కల్పనా చావ్లా గారు. అలాగే ఇప్పుడు ఎలాంటి పరిణామాలు జరుగుతాయి అనేది చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నామని చెప్పి అయితే నాసా వారు అయితే దాదాపు ప్రతిదీ కూడా లైవ్ అయితే ఇచ్చినట్టుగా అయితే నాకు అనిపించింది. దాదాపు నేను చాలా వరకు లైవ్ చూస్తూ ఉన్నాను. చూపించే విధానం కూడా చాలా వరకు పర్లేదు, బాగానే చూపించారు. చెప్పే విధానం అది వాళ్ళంతా చెప్పే లాంగ్వేజ్ అంతా ఇంగ్లీష్లో చెప్తుంటారు కాబట్టి చూపించిన వరకు అయితే నాకు వీలుగా అయినప్పుడు నేను చూస్తూ ఉన్నాను. దానికి సంబంధించి అక్కడి నుంచి ఎట్లా తీసుకొస్తున్నారు ఏంటి అనేది. అక్కడికి వెళ్ళినాక ఫస్ట్ 9 నెలల క్రితము అక్కడ అంతరిక్ష కేంద్రంలో పరిశోధన ఎట్లా చేస్తారు ఏంటనేది అంత పెద్ద విషయం మనకు ఎక్కువగా తెలియకపోవచ్చు. అంటే చిన్న చిన్న బిట్లు కానీ అక్కడ నాసా వారికి సంబంధించి ఏదైతే చూపించే అవకాశం ఉందో అట్లాంటిది మనం చిన్న చిన్న బిట్లుగా తెలుసుకొని మాత్రమే అంచనా అయితే వేసుకోగలుగుతాము. ఇట్లా ఏంటంటే అది మన ప్రపంచం మొత్తం మీద ఎక్కడ కాదు, అసలు భూమి మీదే కాదు, ఎక్కడో అంతరిక్షంలో జరిగేది కాబట్టి అది ఎవరో వెళ్ళగలిగింది, చేయగలిగింది, చూడగలిగింది కాదు. కాబట్టి అంతరిక్షంలో జరిగేదంతా కూడా స్పేస్ సెంటర్కి సంబంధించిన ఆ పరిశోధన సంస్థ ఎవరైతే ఉన్నారో నాసా వారు చూపించే వీడియో ద్వారానే, వారు చెప్పే మాటల ద్వారానే మనం తెలుసుకోవాల్సిన అవకాశం అయితే అంతవరకే ఉంది. అంతకు మించి అయితే అవకాశం లేదు. దాదాపు ఏంటంటే ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే జరిగే వింతలు విడ్డూరాలు అనేది ఈ స్మార్ట్ ఫోన్ ద్వారా మనం ప్రతిదీ తెలుసుకోగలుగుతున్నాము. కానీ అంతరిక్షంలో అయితే ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకోవడానికి అయితే అవకాశాలు లేవు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం నుంచి కూడా అంతరిక్షానికి సంబంధించి పరిశోధనలు అయితే చాలా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. దాదాపు ఎవరైనా కావచ్చు, అమెరికా వాళ్ళు కావచ్చు, రష్యా వాళ్ళు కావచ్చు, చైనా వాళ్ళు కావచ్చు, మన భారతీయులు కావచ్చు, ఏదైనా వాళ్ళ గవర్నమెంట్లను బట్టి వాళ్ళ స్థాయిలను బట్టి అయితే పరిశోధనలు అయితే చాలా జాగ్రత్తగా బాగా చేస్తున్నారు. రాకెట్ ప్రయోగాలు చంద్రయాన్ 3 వరకు కూడా చాలా ప్రశాంతంగా చాలా పర్ఫెక్ట్గా చేసుకుంటూ వచ్చారు. ఇట్లా అంతరిక్షానికి సంబంధించి అయినా, లేదంటే చంద్రయానం అంటే చంద్రుడి మీదకి వెళ్ళేవైనా, లేదంటే ఇతర గ్రహాలకు సంబంధించి ఏవైనా శాటిలైట్ ప్రయోగాలైనా చాలా వరకు ఎక్కువగా మగవాళ్ళే చేస్తుంటారు. మగవాళ్ళు చేయటం అనేది నాకు అంత అద్భుతంగా అయితే నాకైతే అనిపించదు. మగవాళ్ళు అయితే దాదాపు ధైర్యంగా ప్రతి విషయానికి ధైర్యంగా ఉంటారు, చేయగలుగుతారు అనేది నాకైతే కాన్ఫిడెన్స్ ఉంది. కానీ ఆడవాళ్ళు చేయటం అనేది చాలా గొప్ప విషయం. అది కూడా సునీత విలియమ్స్ గారు లాంటి వాళ్ళు, దాదాపు ఆమెకు 60 సంవత్సరాల వయసు అయితే ఉంటుంది. ఈ 60 సంవత్సరాల వయసులో కూడా ఆమె అంత డేరుగా వెళ్ళి 9 నెలల పాటు అక్కడ ఉండి అక్కడ పరిశోధనలు అంతా పూర్తి చేసుకొని ఇన్ని 9 నెలలు గడిచినా కూడా ఆమె ప్రతినిత్యం ఆమె చేయాల్సిన పనులు అయితే చేస్తూనే ఉందంట. అక్కడ నుంచి నాసా వారికి ఇక్కడ భూమి మీద ఎవరైతే పరిశోధనా కేంద్రం ఏదైతే ఉందో దానికి సంబంధించిన శాటిలైట్ సిగ్నల్స్ ద్వారా ప్రతిదీ కూడా కమ్యూనికేషన్ అనేది మిస్ కాకుండా ప్రతిదీ కూడా అప్డేట్ చేస్తూనే ఉన్నారంట. అంత హార్డ్ వర్క్ చేస్తూ కూడా అక్కడ భూమిలాగా మనం నుంచోటానికి, నడవటానికి గురుత్వాకర్షణ శక్తి అనేది ఉండదంట. అది పూర్తిగా జీరో గ్రావిటీ అంటారు కదా, అట్లా ఏదైనా వస్తువులు కానీ మనుషులు కానీ ఏదైనా ఎంత బరువైన వాళ్ళు కూడా గాలిలో తేలుతూ ఉంటారంట. నేను దాదాపు వీడియో ద్వారా చూపించడం ద్వారా మనం చూస్తున్నాం కాబట్టి మనకి ఆ వీడియోలు వాళ్ళు చూపించే దాన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు చూపించిన ప్రకారం అయితే దాదాపు అందరూ కూడా మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు, మరి వాటర్ లాంటివి అయితే కూడా
పూర్తిగా పైకి అయితే వస్తూ ఉన్నాయి. ఇందాక నేను వచ్చే ఒక చిన్నపాటి వీడియో అయితే ఆమె దినచర్య ఎలా ఉంటుంది సునీత విలియమ్స్ గారు అయితే చేసి పెట్టారు. నేను ఆ వీడియో అయితే చూశాను. ఆ వ్లాగ్ అయితే ఒక ఉదయం నిద్ర లేచిన కాడి నుంచి టూత్ బ్రష్ చేసుకునే కాడి నుంచి తర్వాత వాటర్ తోటి ఎట్లా చేస్తారు, అట్లాగే టాయిలెట్స్ వాష్రూమ్స్ వాళ్ళు స్నానం సంబంధించి ఎట్లా చేస్తారు అని చెప్పే విధానం అయితే ఆమె చాలా బాగా చెప్పడానికి అయితే ట్రై చేశారు. చూపించడానికి కూడా వీడియో పరంగా చాలా బాగా అయితే చూపించారు. పడుకునే విధానంలో కూడా వాళ్ళకి బెడ్ మీద కూడా పడుకున్నట్టుగా ఉండదంట. పడుకొని బ్యాగు పెట్టి కట్టేసుకున్నా కూడా ఆ బ్యాగు కూడా మంచానికి కట్టేసుకొని అయితే పడుకుంటారంట. అది చూపించారు వీడియో పరంగా. దాదాపు మీరంతా కూడా దానికి సంబంధించి విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేసే ఉంటారు. నేను కూడా కొంత విషయాన్ని అయితే తెలియజేద్దామని చెప్పి నేను ఈ వీడియో అయితే ట్రై చేస్తున్నాను. నాకు పెద్దగా విషయం అయితే తెలీదు. స్పేస్కి సంబంధించి వ్యోమగాములు అంటారు అంతరిక్షానికి సంబంధించిన వారిని. అలాగే ఒక్కో దేశంలో ఒక్కో పేరు అయితే పిలుచుకుంటుంటారు. అమెరికా వాళ్ళు ఒక రకంగా పిలుచుకుంటారు, రష్యా వాళ్ళు ఒక రకంగా పిలుచుకుంటారు దానికి సంబంధించి. కానీ చేసే పరిశోధనలో అంతరిక్షానికి సంబంధించి పరిశోధనలు చేసే ఏవైనా కానీ ఆ టెక్నాలజీ పరంగా టెక్నికల్గా దాదాపు ఒకే రకంగా పనులు అయితే ఉంటాయి. పిలుచుకునే విధానాలు అయితే వేరువేరుగా ఉండొచ్చు. ఏదైనా కానీ ఆమె చేసిన ప్రయోగం కానీ లేదంటే ఆమె తెగింపు కానీ ఆమె ధైర్య సాహసాలు కానీ మనము జస్ట్ ఆమెకి ఏం చెప్పగలం, మనం హ్యాట్సప్ అయితే చెప్పగలం, సెల్యూట్ చేయగలం అంతే. అంతకు మించి మనం ఏం చేయలేము. కానీ నాకైతే చాలా గొప్పగా అనిపించింది. ఒకవేళ కల్పనా చావ్లా లాగా ఒకవేళ భూమి మీద దిగేటప్పుడు ఏదైనా ప్రమాదం అనుకోకుండా జరిగిద్దేమో అన్నట్టుగా నాకు భయం వేసింది. కానీ దేవుడి దయ వల్ల ఏం కాలేదు. నేను స్పేస్ షిప్ ఏదైతే ఉందో నేను అది సముద్రం మీద ల్యాండ్ అయ్యేటప్పుడు కూడా నేను నిద్ర కూడా పోకుండా నేను అది లైవ్ అయితే చూస్తూనే ఉన్నాను. చాలా బాగా అయితే నచ్చింది నాకు. చాలా వాళ్ళు అక్కడ మెయింటెనెన్స్ చేసేవాళ్ళు కానీ అక్కడ సిబ్బంది కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే తీసుకొచ్చారు. వారు స్పేస్ షిప్ నుంచి బయటికి తీసుకురాగానే అందరూ కూడా స్పేస్ షిప్లో ఉన్న వాళ్ళు నలుగురు కూడా చాలా సంతోషానికి గురయ్యారు. అందరూ కూడా ఇలా అయితే విక్టరీ సింబల్స్ని అయితే చూపించడం కానీ లేదంటే వాళ్ళ సంతోషాన్ని వ్యక్తపరచడం కానీ చాలా బాగా అయితే చేశారు. అది నాకు బాగా నచ్చింది. అలాగే సునీత విలియమ్స్ గారు కూడా చాలా సంతోషాన్ని అయితే వెలిబుచ్చారు. నేను చాలా జాగ్రత్తగా తీసుకొచ్చారు, నన్ను బాగా చూసుకున్నారు అన్నట్టుగా ఆమె మొత్తం మీద సంతోషంగా అయితే ఫీల్ అయింది. కాకపోతే ప్రస్తుతానికి అక్కడ ఆ గ్రహంలో ప్రస్తుతానికి అంతరిక్షంలో 9 నెలల నుంచి నడక అనేది లేకపోవటం వల్ల కీళ్ళకి సంబంధించి కాళ్ళు నడవటం అనేది వాళ్ళు పూర్తిగా దాదాపు మర్చిపోయి ఉంటారు. నడవటానికి పూర్తిగా ఇప్పుడు పడుకునే పరిస్థితుల్లోనే వాళ్ళని తీసుకొచ్చి వీల్ చైర్ లాంటి దాంట్లో అయితే స్పేస్ షిప్ నుంచి ఏదైతే బోట్ అయితే వెళ్ళిందో ఆ షిప్లో నుంచి తీసుకొచ్చి వీల్ చైర్లో తీసుకొచ్చి భూమి మీదకి అయితే తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశారు. నేను వీడియో అంతవరకు అయితే చూశాను. ప్రస్తుతం అంతవరకే చూపించినట్టున్నారు. ఇంకా ముందు ఇంకేదైనా విషయాలు చూపిస్తారేమో చూద్దాము. కానీ ఆమెకు సంబంధించి అయితే మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. మిగతా వారందరి గురించి మనం అంతగా చెప్పుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ముఖ్యంగా ఆడవారు ఒకవేళ ఇప్పుడు కల్పన చావ్లా గారు లాగా ఈమెకు కూడా ఏదైనా ప్రమాదం జరిగితే ముందు అంతరిక్ష పరిశోధనలు చేయడానికి ఆడవాళ్ళు తెగింపుగా ధైర్యంగా ముందుకెళ్తారా లేదా ఏం జరుగుతుంది అయితే నేనైతే చాలా భయపడ్డాను, బాధపడ్డాను కూడా. ఇప్పుడు కూడా నాకైతే ఆ ఫీలింగ్ ఉంది. మొత్తం మీద సంతోషంగా భూమి మీదకి అయితే ల్యాండ్ అయ్యారు. అది చాలా సంతోషం. ఇలాగే అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి మన దేశం కావచ్చు, అమెరికా కావచ్చు, రష్యా కావచ్చు, చైనా కావచ్చు, ఎవరు చేసినా ప్రజలకు ఉపయోగపడే దానికోసమే టెక్నాలజీని అభివృద్ధి చేసుకునే దానికోసమే ఈ ప్రయోగాలనే చేస్తుంటారు. కాబట్టి ఎవరు చేసినా మనమైతే అభినందించాలి. ఎవరు చేసిన ప్రయోగాలను అయితే వాళ్ళు చూపించే విధానంగా వీడియోల పరంగా చూపిస్తూ ఉంటారు. మనము చూద్దాము, కొంత తెలుసుకుందాము. మన పిల్లలకి వాళ్ళ తరాలకు కూడా ముందు మంచి భవిష్యత్తును కలిగించేలాగా ముందుకు తీసుకెళ్దామని నా ఆలోచన అయితే కొంత వీడియో ద్వారా పంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఈ సునీత విలియమ్స్ గారికి ప్రస్తుతానికి ఆరోగ్య సమస్యలు అయితే చాలా ఉండొచ్చు. ఇన్నాళ్ళ నుంచి జీరో గ్రావిటీలో గురుత్వాకర్షణ శక్తి లేకుండా గాలిలో తేలుతూ ఉన్నారు కాబట్టి తలకు సంబంధించి చాలా ప్రాబ్లమ్స్ అయితే రావచ్చు అని అన్నట్టుగా శాస్త్రవేత్తలు అయితే కొంత చెప్తూ ఉన్నారు. అలాగే కళ్ళకు సంబంధించి కూడా దృష్టిలోపం కూడా రావచ్చు, క్యాన్సర్ కారకాలు కూడా రావచ్చు, కీళ్ళకు సంబంధించి కూడా చాలా ప్రాబ్లమ్స్ రావచ్చు, బాడీ పరంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి ఉండొచ్చు. ఇట్లా అయితే ఎముకలకి సంబంధించిన బలం కూడా తగ్గిపోయి ఉండొచ్చు అని చాలా ఆరోగ్యపరంగా అయితే చాలా కంప్లైంట్స్ అయితే చెప్తూ ఉన్నారు. ఇంకొకటి భూమి మీద దిగబోయే 10 నిమిషాలు చాలా కీలకమైంది అన్నట్టుగా గత 2-3 రోజుల నుంచి కూడా అసలు న్యూస్ పరంగా కానీ సోషల్ నెట్వర్క్ పరంగా కానీ మీడియా వాళ్ళు కానీ చాలా ఎక్కువగా కొంత
జనాల్ని కొంత భయపెట్టారనేది చెప్పుకోవచ్చు. ఆ భయానికి అన్నిటికి కూడా ఆ భయం అంతా తొలగిపోయి చాలా ప్రశాంతంగా అయితే ల్యాండింగ్ జరిగింది. అంతా ప్రశాంతంగా అయితే బాగుంది. నేను దాదాపు లైవ్ అంతా చూశాను. నాసా వారు చూపించిన లైవ్ అంతా కూడా చాలా బాగా అయితే నచ్చింది నాకు. అలాగే ముఖ్యంగా ఆ స్పేస్ షిప్ ఏదైతే ఉందో దాదాపు అది చాలా వేల కిలోమీటర్ల స్పీడ్ తోటి అయితే ప్రయాణిస్తూ ఉంటుంది. మనకి భూమి నుంచి రాకెట్ ప్రయోగం కానీ స్పేస్ షిప్ ప్రయోగం కానీ వదిలినప్పుడు మనం కింద నుంచి పైకి వెళ్ళేదే దాదాపు ఎక్కువగా చూస్తుంటాం. కానీ రాకెట్ ప్రయోగాల కేంద్రాల్లో కౌంట్ డౌన్ స్టార్ట్ చేసి అట్లా వదులుతుంటారు. కానీ అటువైపు నుంచి ఇటు రావటం అనేది నేను చూడటం అయితే ఇదే ఫస్ట్. ఒకవేళ మీరు ఎవరైనా అట్లాంటివి చూసి ఉండొచ్చేమో, అదైతే నాకైతే తెలియదు. నేను ఇదే ఫస్ట్ టైం చూడటము. నాకు చాలా అసలు సంతోషం వేసింది. ఒక అంతరిక్షం అనే సినిమా లాగా అయితే నాకు అనిపించింది. ఇది ఒక సినిమా లాగా అయితే కూడా తీసుకోవచ్చు. చాలా బాగా అయితే ఉంది ఈ స్టోరీ మొత్తం కూడా. కల్పన చావ్లా గారిది కానీ లేకపోతే సునీత విలియమ్స్ గారిది కానీ ఎవరైనా సరే ఈ వ్యోమగాములు అంతరిక్షంలో చేసే పరిశోధనల గురించి కానీ వీటికి సంబంధించి వీళ్ళు చేసే తెగింపు గురించి కానీ ముఖ్యంగా వీళ్ళకి వచ్చే జీతాల గురించి కూడా అయితే నేను ఒకటి అయితే విన్నాను. ఇక్కడ భూమి మీద చేసే స్పేస్ సెంటర్లో ఈ ఏదైతే అమౌంట్ అయితే శాలరీ ఇస్తారో అదే శాలరీ కూడా అక్కడ అంతరిక్షంలో పనిచేసినా కూడా శాలరీస్ అయితే అవే ఇస్తారంట. అంతకు మించి వాళ్ళకి వేరే బెనిఫిట్స్ ఏవైతే ఉండవంట. ఇంకా ఇతరగా ఏదైనా ఓవర్ టైం చేస్తే నార్మల్గా కొంత అయితే అమౌంట్ ఇస్తారంట. కానీ అంతకంటే ఎక్కువ అయితే అమౌంట్ అయితే రాదంట. చాలా వరకు అనుకుంటుంటారు వాళ్ళకి అన్నాళ్ళు అక్కడ ఉన్నారు అని ఎన్ని కోట్లు ఇస్తారో ఏమో అని అనుకోవచ్చు. కానీ అలా అయితే ఏముండదు అన్నట్టుగా నేను విన్నాను. ఇక్కడ మామూలుగా ఇక్కడ భూమి మీద ఉండే స్పేస్ సెంటర్లో ఇక్కడ పరిశోధన చేసే విధానంలో అక్కడికి వెళ్ళి చేసినా కూడా అంతరిక్షంలో చేసినా కూడా వాళ్ళకు వచ్చే జీతం అయితే సేమే ఉంటుందంట. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఇంట్రెస్ట్ గురించి, వాళ్ళు తీసుకున్న ట్రైనింగ్ గురించి, వాళ్ళు ప్రాణాలకు తెగించి వెళ్ళటానికి వాళ్ళకి పేరు ప్రసిద్ధులు అనేది వస్తాయి కాబట్టి చరిత్రలో నిలిచిపోతారు. కాబట్టి ఇలా చేసిన ప్రయోగాల గురించి కానీ ఇంకొకటి సక్సెస్ అనేది వచ్చిన తర్వాత దాని విలువ, దానికి వాల్యూ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఫెయిల్యూర్ అనేది సహజంగా వస్తుంటాయి, ఫెయిల్యూర్స్ జరుగుతుంటాయి. కానీ వాటిని అన్నింటినీ అధిగమించి ఒక సక్సెస్ వైపు అయితే సునీత విలియమ్స్ గారు అయితే ప్రయాణించారు. గట్టి ప్రాణాలతోటి పునర్జనంతో తిరిగి వచ్చారని చెప్పుకోవచ్చు. ఎవరైనా భువి నుంచి దివికి ఎగిచారంటారు, కానీ ఇప్పుడు అలా కాదు, దివి నుంచి భువికి వచ్చారమ్మ. ఒక దేవతా స్వరూపం అయితే అనుకోవచ్చు. అంతటి శక్తి దేవుడైతే ఆమెకి ఇచ్చాడు. నాకైతే చాలా బాగా నచ్చింది ఆ విధానం. ఇంకా ఆమె ఆరోగ్యం కూడా త్వరగా కోలుకోవాలని ఇప్పుడు ఈ జీతాల పరంగా ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ హెల్త్ పరంగా వాళ్ళకి ఇచ్చే ఫుడ్ పరంగా మొత్తం మెయింటెనెన్స్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. దాదాపు ప్రపంచంలో ఎవరికి లేనంత వాల్యుబుల్గా, అంత వాల్యూగా కలిగిన, అంత ఖరీదైన భోజన వసతులు కానీ అకామిడేషన్ కానీ వాళ్ళకు అంతరిక్షంలో కానీ ఇక్కడ భూమి మీద ఉన్నప్పుడు కానీ వాళ్ళకి అంత కేర్ అయితే తీసుకుంటారు పనిచేసే సిబ్బంది పరంగా. అది చాలా మంచి విషయం. అలాగే ఇప్పుడు హెల్త్ పరంగా పూర్తిగా వారు రికవరీ అయ్యి పూర్తిగా కోలుకొని నడవగలిగే శక్తి వచ్చే వరకు, ఆరోగ్యం పూర్తిగా బాడీ చెకప్ అంతా కంప్లీట్గా పూర్తిగా రికవరీకి వచ్చేంతవరకు అయితే నాసాకి సంబంధించిన ఆ గవర్నమెంట్కి సంబంధించిన వారైతే పూర్తిగా కేర్ అయితే తీసుకుంటారు. అట్లాగే వారి కుటుంబ సభ్యులు ఎవరైనా దాదాపు మనమే ఏ రిలేషన్ లేకుండా ఇప్పుడు ప్రస్తుతం సునీత విలియమ్స్ గారు అనేది భారతీయ సంతతికి చెందినవారని చెప్పుకుంటాము. మన భారతీయురాలని చెప్పుకోవచ్చు. కానీ వారికి సంబంధించిన బంధువులు అయితే గుజరాత్లో ఉన్నారంట. ఆ గుజరాత్లో బంధువులు కూడా చాలా ఎక్కువగా ఉత్సవాలు, సంబరాలు అయితే జరుపుకున్నట్టుగా నాకు మీడియా ద్వారా కొంత సమాచారం అయితే తెలుసుకున్నాను. వాళ్ళు చాలా సంతోషించారు. ఇప్పుడు ఏ సంబంధం లేని మనలాంటి వాళ్ళమే ఇంత సంతోషిస్తున్నప్పుడు రిలేషన్ పరంగా, రక్త సంబంధికుల పరంగా, ఇంకా వాళ్ళ ఎంప్లాయీస్ పరంగా, ఇంకా ఎక్కువగా క్లోజ్గా ఉండే వాళ్ళ పరంగా ఇంకెంత ఉంటారనేది చాలా సంతోషం అయితే అందరికీ సంతోషించాల్సిన విషయము. ఈ మార్చి 19వ తారీఖు 2025 సంవత్సరం అనేది చరిత్రలోనే మరో కలికితురాయి. సో ఇదొక వండర్గానే చెప్పుకోవచ్చు. వండర్స్లో కూడా ఇది ఒక వండర్గా చేర్చుకోవచ్చు. అసలు నాకైతే చాలా సంతోషం వేసింది. రాత్రి వరకు కూడా టెన్షన్, రాత్రి నాకు సరిగ్గా నిద్ర కూడా పట్టలేదు. ఏం జరుగుతుంది అనేది నేను ఏకుంజామని కూడా అసలు నైట్ 3, 2 ఆ టైంలో కూడా నేను
లైవ్ చూస్తూనే ఉన్నాను. స్పేస్కి సంబంధించి ఎలా చేస్తున్నారని 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు వాళ్ళు మొదటి పారాచూట్ని అయితే వదిలినట్టుంటారు. తర్వాత 8 కిలోమీటర్ల దూరంలో వచ్చినప్పుడు రెండో పారాచూట్ని అయితే వదిలారు. ఆ వచ్చే ఏదైతే స్పీడ్గా వస్తుందో అగ్నిగోళం మండుతున్నట్టుగా అయితే నేల మీద పడుతున్నట్టుగా అయితే వస్తుంది అన్నట్టుగా నాకైతే అంత భయం వేసింది. అంత స్పీడ్గా వచ్చేది 40,000 కిలోమీటర్ల పైగా స్పీడ్ తోటి అయితే వస్తుంది. తర్వాత ఆ స్పీడ్ని అనేది భూమి మీద దిగేటప్పుడు సముద్రంలో ల్యాండ్ చేయడానికి అయితే సేఫ్ అని చెప్పి, భూమి కంటే కూడా బెటర్ అని చెప్పి సముద్ర తీరాన్ని అయితే ల్యాండ్ చేయడం జరిగింది. దాదాపు రాకెట్ ప్రయోగాల కేంద్రాలు ఇట్లాంటివన్నీ కూడా సముద్రపు అంచుల్లో ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకు ఉదాహరణగా చెప్పుకోవాలంటే శ్రీహరికోట లాంటివి ఏదన్నా రాకెట్ ప్రయోగాలకు సంబంధించి ఏదన్నా ఫెయిల్ అయింది అనుకుంటే దాన్ని సముద్రం వైపు మళ్ళించి దాన్ని బ్లాస్ట్ చేసి దాన్ని అట్లా ఎవరికి ప్రాణ నష్టం జరగకుండా అయితే చేసే విధానంగా అట్లా అయితే చేస్తుంటారు. ఇప్పుడు అంతరిక్షం నుంచి కిందకు దిగేటప్పుడు కూడా అలాగే సముద్ర తీరానికి సంబంధించి అక్కడ దించాలని చెప్పి వాళ్ళైతే ప్లాన్ చేసుకొని నెట్వర్క్ పరంగా కూడా చాలా పర్ఫెక్ట్గా అయితే సిగ్నల్ కమ్యూనిటీ పరంగా చాలా పర్ఫెక్ట్గా టెక్నికల్గా చాలా బాగా అయితే పనిచేశారని చెప్పుకోవచ్చు. వాళ్ళందరికీ నాసా వారికి అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఇప్పుడు దానికి సంబంధించిన గవర్నమెంట్ వారు ఎవరైతే సహకరించిన వారు ఉన్నారో వాళ్ళందరి పేర్లు మనం ఇప్పుడు చెప్పాలంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది. అందుకని నేను ఎక్కువగా కొనసాగించే ప్రయత్నం చేయట్లేదు. ఇదైతే ప్రపంచం మొత్తం గర్వించదగ్గ విషయము. అంతరిక్షం నుంచి తిరిగి రావటం అనేది 9 నెలల తర్వాత చాలా గొప్ప విషయం ఇది. అంతకుముందు కూడా 9 నెలల కంటే ఎక్కువ రోజులు వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆడవాళ్ళు ఎవరు లేరు. మగవాళ్ళు అయితే 1-2-3 అయితే ఉన్నారు నాకు తెలిసిన వరకు. ఈ ఆడవాళ్ళల్లో ఇన్నాళ్ళు అది 60 సంవత్సరాల వయసు కలిగినామా ఇంత డేరుగా ఇంత ఇదిగా ఓపిక్గా తిరిగి రావటం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఇక ముందు కూడా ఆడవారు ఇదే ధైర్యంతో, టెక్నాలజీ అయితే పెరుగుతుంది, అంత సాఫ్ట్వేర్ రంగాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ సాఫ్ట్వేర్తో పాటు ఈ రాకెట్ ప్రయోగ కేంద్రాలతో పాటు విమానాలకు సంబంధించి ఏదైనా గగనతలంలో విహరించే విధంగా హెలికాప్టర్లు కావచ్చు, విమానాలు కావచ్చు, రాకెట్లు కావచ్చు, జెట్ ఫ్లైట్లు కావచ్చు, ఇట్లా శాటిలైట్కి సంబంధించి కావచ్చు, వీటికి సంబంధించి ముందు టెక్నాలజీ అనేది పెరిగిపోతుంటుంది. కాబట్టి మగవారి కంటే కూడా ఆడవారు కూడా ముందుండి ఇట్లా సునీత విలియమ్స్ గారు లాంటి వాళ్ళని, కల్పన చావ్లా లాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, ఎవరైతే ఈ ఎల్లొచ్చిన వాడు ఉన్నారో వ్యోమగాములు వీళ్ళందరికీ ఆరోగ్యం త్వరలో కుదుటపడాలని, అందరూ వారి పనుల్ని సక్రమంగా చేసుకోగలగాలని కోరుకుందాము. ఎలాంటి దుర్వార్తలు మనం వినకూడదని, దీనికి సంబంధించి అంత ప్రయోగానికి సంబంధించి కానీ, వాళ్ళ హెల్త్కి సంబంధించి కానీ, వాళ్ళ ఫ్యామిలీలకు సంబంధించి కానీ అందరూ సంతోషంగా ఉండాలని అయితే కోరుకుందాము. ఇంతటితోటి నేను వీడియోని అయితే ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము. నాకు తెలిసినంతలో నేను ఈ పరంగా వీడియో చేయాలని చేసే ప్రయత్నం అయితే చేశాను. మీకు కొంత బోర్ కలిగించి ఉండొచ్చేమో. నాకు తెలిసినంతలో నా ఉత్సాహాన్ని నేను మీతో పంచుకోవాలని చెప్పి నేనైతే వీడియో చెప్పే ప్రయత్నం అయితే చేశాను. ఈ వీడియోని ఆదరిస్తారని, ముందు మంచి వీడియోలతోటి మళ్ళీ మీ ముందుకు వస్తానని ఆశిస్తూ సెలవు అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజైతే ఇక ప్రశాంతంగా నిద్ర అయితే పోతాను. రాత్రి అసలు నిద్రపట్టలేదు, కొంచెం కళ్ళు కూడా తేడాగా ఉన్నాయి. థ్యాంక్ యూ. ఎనీవే మరొక వీడియోలో కలుద్దాము. అంతా శుభం కలగాలని కోరుకుందాము. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.